నా ఫస్ట్ మోటో బ్లాగ్ ఎవరు చూసుంటారో సో కొంచెం కింద అయితే కామెంట్ చేయండి ఏదో ఒకటి, అంటే ఐ సీన్ యువర్ ఫస్ట్ మోటో బ్లాగ్ అని అయితే నేను కామెంట్ చేస్తాను. దానికైతే మీరు లైక్ అయితే కొట్టండి చాలు. హే గైస్, దిస్ ఈజ్ నాని, వెల్కమ్ బ్యాక్ నల్లం బ్లాగ్స్ ఛానల్. సో ఇప్పుడైతే మనం అయితే రైడ్కి అయితే వెళ్తున్నాము, కర్ణాటక రైడ్కి. సో కర్ణాటకలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ అయితే మీకైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడైతే మనం బెంగళూరుకి అయితే వెళ్తున్నాము. మనం ప్రెసెంట్ అయితే ఇప్పుడు కడపలో అయితే ఉన్నాము. కడప నుంచి అయితే బెంగళూరుకి. సో బెంగళూరుకి పోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ రైడ్ ఎక్కడికని మళ్ళీ అయితే అక్కడ ప్లాన్ చేద్దాము. సో ఇప్పుడు ఫస్ట్ అయితే కడప నుంచి బెంగళూరుకి అయితే వెళ్దాం పదండి. సో రైడింగ్ జాకెట్, ప్యాంట్ యాజ్ యూజువల్ ఏమైతే లేవు. సో కొనుక్కుందాం స్లోగా అయితే. మరి ఇప్పుడైతే కరెంట్ వచ్చింది, అయితే ఖచ్చితంగా అయితే కొనుక్కుంటాము. ఇప్పుడు టైం అయితే 11:30 అయితే ఉంది. 11:30 దాదాపు చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ ఉండదో. సో ఏమేమి లగేజ్ ఎత్తుకొని అయితే చూపిస్తాను పదండి. ఇటైతే చూడండి ఎంత పెద్ద బ్యాగ్ ఉందో. ఇది దాదాపు ఒక 50 to 50 kgs అయితే ఉంటుంది. సో మన ట్రైప్యాడ్ కూడా అయితే ఎత్తుకొని పోతున్నాను. అయితే ఇంకా బట్టలు, ఇంకా ల్యాప్టాప్ అన్నీ అయితే దీంట్లోనే అయితే వేసేసాను అనమాట. ఇంకొకటి మన దగ్గర అయితే రెయిన్ కవర్ కూడా ఉంది బ్యాగ్కి. అదైతే బేజం దారిలో ఎక్కడన్నా వర్షం పడితే, సో మనకైతే అది రెయిన్ కోట్ అయితే లేదు. అది బెంగళూరు పోయిన తర్వాత మంచి చూసి అయితే కొనుక్కుందాము. ఇంకా ఇది హెల్మెట్, మన హెల్మెట్, ఇంకా గోప్రో, ఇంకా మైక్ అడాప్టర్, ఇంకా లోపల అయితే మైక్ అయితే ఉంది. ఇంకోటి చెప్పడం అయితే మర్చిపోయినాను, మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నొక్కితేనే నేను పెట్టే వీడియోస్ మీ మొబైల్లోకి అయితే వస్తాయన్నమాట. సో అందుకని అయితే ఖచ్చితంగా అయితే బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఇంకొకటి మనమైతే 2Kకి అయితే దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ కంప్లీట్ చేయండి 2K. ఇంకైతే పదండి బైక్ వీల్ అయితే కలిసేసుకుందాం. టైం అయితే 11:30 అవుతుంది. ఎంతకైతే రీచ్ అవుతామో చూద్దాము. సో పదండి, లెట్స్ గో. సో మళ్ళీ ఊరు బయటికి పోయిన తర్వాత అయితే చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ అయితే ఉందో. ఏందో ఒక అదుర్లలో పోయినప్పుడు అయితే ఫుల్ అయితే దమ్ 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 అని సౌండ్ వస్తుంది చెవులో ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకున్నాను. ఓ నో, చెవులో మొబైల్ పెట్టుకొని మరీ వస్తున్నాడు. ఇంకా సిటీలో అయితే సాంగ్స్ అయితే వినకూడదు. ఇంకా అవుట్స్కట్స్ పోయిన తర్వాత అయితే ఇంకా సాంగ్ పెట్టుకొని ఇంకా జాలీగా అయితే రైడ్ అలా స్టార్ట్ చేద్దాం. ఇది కడపలో ఉన్న మహావీర్ సర్కిల్. ముందు బ్లాగ్ చూసిన వాళ్ళకైతే ఆ రోడ్డు గురించి అయితే చెప్పింటాను, అంటే కొంచెం స్పీడ్ పోతారు కదా. నాకు తెలిసి ఇప్పుడు కానొస్తుంది అనుకుంటా బాగా. ఏంటంటే ఇదైతే ఈ వ్యూ అయితే సూపర్ వ్యూ అనమాట. మామూలుగా ముందైతే లీనియర్ ఉండింది, నాకు తెలిసి ఎవరో మార్చినట్టున్నారు. నిన్నైతే శ్రావణ్ మా ఇంటి దగ్గరికి అయితే వచ్చాడు. వాడైతే ఇంకా ఏదో నొక్కినట్టున్నాడు. వాడు నొక్కినాడు, ఇంకెవరు నొక్కినాడు బా. ఇప్పుడైతే మనం దీన్ని ఏమంటారు బా, ఐటీ సర్కిల్ కదా. బెంగళూరులో ఐటీఐ గేట్ ఉంది కదా, బెంగళూరు ఐటీఐ గేట్ చూపిస్తాలండి. అది అలవాటు అయిపోయింది. రాయచోటి అయితే 49 kilometers అయితే ఉంది ఇక్కడ నుంచి. వ్యూ అయితే నాకు తెలిసి బాగుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం పెట్రోల్ అయితే పట్టిస్తాము. మనం సిటీ నుంచి అయితే 4 kilometers అయితే బయటకు వచ్చేసాం. తక్కువకే అయితే పట్టిస్తాము. గుర్తుకు పెట్టుకోండి, ఇక్కడైతే 108 rupees పెట్రోల్, లీటర్ వచ్చి 500. అబ్బా ఇదైతే తీస్తాం. పెట్రోల్ రేట్ తగ్గదా అన్నాగా? పెట్రోల్ రేట్ ఏం తగ్గదా? మన దగ్గర క్యాష్ ఉంది కాబట్టి సరిపోయింది. ఓ అమ్మ, దూసుకొని వస్తున్నాడు లారీ వాడు. నాకు తెలిసి 500కి ఏం సరిపోదు, ఎందుకంటే ఆడికి 8-10 rupees అయితే తేడా ఉంటుంది నాకు తెలిసి. అందుకని అయితే అక్కడ పట్టిస్తేనే, అంటే ఇప్పుడు మనం 1000 rupees పట్టిస్తాం అనుకోండి, 1 లీటర్ అంటే 10 rupees వేసుకుంటే. మాట్లాడుకుంటే చాలా అయితే ఉన్నాయి, మాట్లాడుకుంటా పోదాము. మనకేమైతే ఎందుకంటే బోరు కొట్టకుండా
నా మాటలు అయితే మీతో చెప్పుకుంటున్నాను. ఇప్పుడైతే గువల్ చెరువు ఘాట్ అయితే ఎక్కుతున్నాము. అయితే అండర్ గ్రౌండ్ అయితే ఫిక్స్ చేశారనమాట. చూడండి అంతా మట్టి తోలినారు. కొంతమంది వెహికల్స్ అయితే హెవీ లోడ్తో వస్తాయి. ఎంత బ్రేక్ వేసినా అయితే కొన్ని కంట్రోల్ కావు. అందుకని అయితే ఇంకా స్ట్రైట్ అయితే వెళ్ళిపోతారు. సో మనమైతే ఇప్పుడు ఉండేదైతే కడప డిస్టిక్. ఇక్కడి నుంచి అయితే ముందు చిత్తూరు డిస్టిక్ ఉండింది, ఇప్పుడైతే అన్నమయ్య డిస్టిక్ అయితే మార్చారు. థ్యాంక్ యూ కడప డిస్టిక్. ఓ అమ్మో, పక్కన అన్ని హెవీ వెహికల్స్ పోతున్నాయి, లారీలు అన్నీ. బస్సుడు ఓవర్టేక్ చేస్తున్నాడు. చూస్తున్నారు కదా, ఇదే అయితే గువల్ చెరువు. ప్రతి షాప్ ముందర అయితే పాలకోవ అంటుంది. నాకు తెలిసి దాదాపు 40-50 పాలకోవ షాప్స్ ఉంటాయి. రాయచోటి అయితే మనకు 18 కిలోమీటర్స్ అయితే ఉంది. చూడండి 84, 85, 90 స్పీడ్లో అయితే పోతున్నాడు. వెనకాల నేను వస్తున్నానేమో ఆడి నుంచి గమనిస్తున్నాడు. చూడండి 97 స్పీడ్లో అయితే వస్తున్నాడు పక్కన. మన బైక్ ఎంత పోతుందో టాప్ స్పీడ్ అయితే చెక్ చేద్దాం. 106 అప్ అయితే ఉంది. మన దగ్గర 220 ఉంది కదా, అదైతే 142, 143 అయితే వినాము మనము. 110, 112, 113, 160 cc, 113 అంటే చాలా బెస్ట్. ఇంకా చాలే మంగ, తగ్గించుకో స్పీడు, తగ్గించుకో చాలే. మనం దాటుతున్న ఫస్ట్ రైడ్లో నిన్న కూడా దాటలేదు, సెకండ్ రైడ్లో అయితే దాటుతున్నాము. మనం మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇది. బాగుంది. సో మనమైతే చూద్దాము మన రైడ్ ఎంతవరకు పోతుందేమో మరి. ఇప్పుడైతే మనం ఒక టోల్ గేట్ అయితే దాటాము. సో అట్లా ఎన్ని టోల్ గేట్ దాటుతామో అయితే క్యాలిక్యులేషన్ అయితే చేసుకుందాం. ఇట్టనే కొనసాగింది అనుకోండి 100 టోల్ గేట్స్ దాటినాము అంటే ఎట్టుంటుంది. అందుకనైతే సో మనమైతే ఫస్ట్ టోల్ గేట్ ఇది. మనమైతే రాయచోటికి అయితే వచ్చేసాము. లెఫ్ట్ పోతే రాజంపేట, రైట్ పోతే మదనపల్లి. అయితే రైట్ పోవాలా. ఇటు చూడండి ఒకసారి కొండలు. మదనపల్లికి అయితే 70 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా మనం 70 కిలోమీటర్స్ అయితే పోవాలా. ఇది కూడా చాలా దారుణంగా ఉన్నాయి కొండలు. గ్రీనరీ ఏం లేదు, మొత్తం రాళ్ళే. నీకు కానొస్తుందో లేదో మరి కెమెరాలో. ఏ ఊరు దీని పేరు, రోడ్లు కూడా లేవే. చిన్న మండ్యం. ఓకే, ఇది చూడండి కొండలు ఎదురుగా. అమ్మ హాస్టల్ హిల్స్ కూడా ఇట్టనే, హాస్టల్ హిల్స్. అమ్మా చూడండి. ఓ మొత్తం చుట్టూరు కొండలే. ఒక చిన్న ఇంటెన్షన్, నా ఫస్ట్ మోటో లాగా ఎవరు చూసారో కొంచెం ఇది అంటే ఇది కూడా చూస్తూ ఉంటారు కదా. నా ఫస్ట్ మోటో బ్లాగ్ ఎవరు చూసుంటారో సో కొంచెం కింద అయితే కామెంట్ చేయండి ఏదో ఒకటి. అంటే ఐ సీన్ యువర్ ఫస్ట్ మోటో బ్లాగ్ అని అయితే నేను కామెంట్ చేస్తాను. దానికైతే మీరు లైక్ అయితే కొట్టండి చాలు. ఇదే గుర్రంకొండ అనమాట. మా జనాలు ఫుల్ ఉన్నట్టున్నారు ఇక్కడ. అది కాక ట్రాఫిక్ కూడా ఎక్కువైంది. అబ్బా, మా హైయెస్ట్ స్పీడ్ రీచ్డ్ 113. ఓకే, థ్యాంక్ యూ. అచీవ్డ్ హై స్పీడ్. ఇప్పుడు టాటా కార్స్ ఎక్కువ అయిపోయినాయి కదా. యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా బాగా అంటే ఏమంత డ్యామేజ్ ఏం కావడం లేదని అయితే అందరూ టాటా కార్స్ అయితే కొంటున్నారు. ఇదండి ఇదే కొండ. దీనిలో అయితే లోపలికి అయితే పోవచ్చు. దీనికి హిస్టారికల్ కూడా ఏదో ఉంది. ఒకసారి ట్రై చేద్దాం ఇది కూడా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాము పోయి. సో ఇప్పుడైతే మనం సెకండ్ టోల్ గేట్ అయితే దాటపోతున్నాం. ఇదైతే ఓపెన్ చేశారా లేదా? ఓపెన్ చేశారు. బైక్కి కూడా టోల్ గేట్ ఉంటే బాగుంటుంది. ఇది మన సెకండ్ టోల్ గేట్. స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే సెకండ్ టోల్ గేట్ నోటెడ్.
బాగా కింద అయితే సినుగుతుంది. వెనకాలైతే యూట్యూబ్ సింబల్ వేయించి నల్లం వ్లాగ్స్ అని అయితే వేయించాను కింద నేమ్. సో దాన్ని చూసి అయితే ముందర వచ్చి నా ఫేస్ని అయితే చూస్తున్నారు. అంటే యూట్యూబ్ సింబల్ అంటే తెలియని వాళ్ళకి కొంతమంది అయితే తెలిసిన వాళ్ళు అయితే అటు చూస్తున్నారు. ఇదే అంగళ్ళు మదనపల్లికి అయితే దగ్గరలో అయితే ఉన్నాము. మామూలుగా అయితే ఇట్లా లోపల నుంచి అయితే ఉండింది మదనపల్లికి. సో ఇప్పుడైతే ఈ పక్క కొత్త రోడ్స్ అయితే వేస్తున్నారు. వాటర్ మార్నింగ్ అయితే సర్వీసింగ్ చేయించింది. షర్ట్ మనం చైన్ స్ప్రే కొట్టాం మర్చిపోయాం. సో బెంగళూరు పోయిన తర్వాత అయితే కొట్టేసాము. నెల్లూరు కూడా అయితే పోవచ్చు మనము. కొంచెం స్ట్రైట్ అయితే పోవాలా, మధ్యలో అయితే మనం కట్ అవుతుంది మదనపల్లికి. ఏమో అటు చూస్తుంది ఎందుకు కొంచెం విచిత్రంగా చూస్తున్నారు. వెనకాలైతే స్టిక్కరింగ్ అయితే వేయించాం కాబట్టి అయితే కొంచెం విచిత్రంగా చూస్తున్నారు. అదే చెప్పిన వెనక్కి చూసి అయితే ముందరకు వచ్చి చూసి మళ్ళీ వెనక్కి పోతారనమాట జనాలు చూసేవాళ్ళు. మనం ఇప్పుడు రైట్ అయితే పోవాలా, స్ట్రైట్ పోతే మళ్ళీ వేరే రూట్. అది మదనపల్లి లోపలికి టచ్ అవుతుంది కానీ నెల్లూరు రూట్ ఏమో అనుకుంటాను. మామూలుగా మనమైతే మొత్తం అయితే మారిపోయింది. ముందైతే ఒక రూట్ ఉన్నింది, ఇంకా మొత్తం అయితే ఎత్తేసారు ఆ రూట్ని. అయితే 152 అయితే అవుతుంది. ఇంకా మనం అయితే మదనపల్లిలోనే ఉన్నాం. ఎన్టీఆర్ సర్కిల్ ఉంటుంది. మదనపల్లి అయితే దాటేస్తున్నాం. థ్యాంక్ యూ. అంటూ హృదయం కలిసినదే సరసకు సై. మనమైతే ఇక్కడ కర్ణాటక బార్డర్ ఎంటర్ అవుతాం. ఆడ బోర్డు వస్తుంది. అది దాటిన తర్వాత పెట్రోల్ బంకులు ఉంటాయో ఉండవో చూద్దాం. లేకంటే కన్నా మనం 30-40 కిలోమీటర్స్ వరకే, 40 కిలోమీటర్స్ వరకు అంతే. అది తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను పెట్రోల్ బంక్. మదనపల్లి దాటినప్పటి నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ అయితే ఇటాట్ రోడ్డే. బార్డర్ దాటిన తర్వాత అయితే అప్పుడైతే బాగా ప్లెయిన్గా ఉంటుంది రోడ్డు. ఇది చెక్ పోస్ట్ అనమాట. కర్ణాటక బార్డర్ దగ్గర అయితే ఉంటుంది. వెల్కమ్ టు కర్ణాటక స్టేట్. దిస్ ఈస్ ద కర్ణాటక. వెల్కమ్ టు కర్ణాటక స్టేట్. బ్యాక్ సైడ్ ఏముంది బా. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. ఓకే, గ్లౌజెస్ తీసేసాం కాబట్టి మనకైతే ఇప్పుడు చల్లగా అయితే వస్తుంది, గాలి తగులుతుంది. గ్లౌజులు ఉంటే అంతా ఉబ్బినట్టుంది. బా వద్దురా స్వామి. అంటే నైట్ టైము కొంచెం చల్లగా ఉన్నప్పుడు అయితే వేసుకుంటే అది కొంచెం బాగుంటుంది. ఇంత ఎండగానే వేసుకుంటా ఉంటే కొంచెం ఏదో విధంగా ఉంది. నేనైతే యూట్యూబ్ థంబ్నెయిల్ కోసం నానా ఇది చూడండి, ట్రైపాడ్ వేసి చూద్దాం ఫోటో ఎట్టొచ్చిందో. వైజర్ క్లోజ్ చేద్దాం. అమ్మ బస్సులు చూడండి ఎంత ఫాస్ట్ పోతున్నాయో. ఎట్టో అది ట్రైపాడ్ ఉండింది కాబట్టి సరిపోయింది. లేకంటే ఇద్దరిని ఆపుతా ఉంటే వాళ్ళు అసలు రూట్లోనే ఎవరు రావడం లేదు బైక్ వేసుకొని, అందరు కార్లలోనే పోతున్నారు. అందుకని అయితే ఎట్టో ట్రైపాడ్ ఉందిలే అని అయితే ట్రైపాడ్ మౌంట్ చేసి ఇంకైతే ఫోటో థంబ్నెయిల్కి అయితే దిగేశాను. అన్న అయితే పలకరించాడు బాబు, హాయ్ బ్రో అని. ఎక్కడికన్నా? బెంగళూరు. తెలుగా ఓకే బ్రో. మోటో బ్లాగర్ ఓకే బ్రో. థ్యాంక్ యూ బ్రో.
సో ఫస్ట్ టైం అన్న పలకరించాడు. ఇంతకుముందు అయితే ఇప్పుడు దానికైతే ఎవరు పలకరియలేదు. ఇక్కడ చూడండి రోడ్డు ఇట్ట పోయి ఇటు ఎక్కాల పైకి. ఇది ఇంకా ఆ పక్క ఏదో బ్రిడ్జ్ కడుతున్నారు. సో అది ఇంకా ఓపెన్ అయితే కాలేదు, అందుకని అయితే ఈ పక్క రోడ్లో అయితే పోతున్నాము. బస్సు ఏమో పంచర్ అయినట్టుంది. అందరు వాళ్ళు బస్సులో ఉండే వాళ్ళంతా హెల్ప్ చేస్తున్నారు. సో అట్లా కలిసిమెలిసి ఉండాలా. మన బైక్లో అయితే పెట్రోల్ అయితే ఏం లేదు. నాకు తెలిసి ఒక 20-30 కిలోమీటర్స్ అయితే పోతుంది. ఆ పిల్లోడు ఆడ బ్యాక్ సైడ్ నిలబడి ఉంటే అదే పనిగా వచ్చి చూస్తున్నాడు. 500 లీటర్ అయితే 102 రూపీస్. డీజిల్ అయితే 89 రూపీస్ జస్ట్. ఇంకా బెంగళూరు పోతే నాకు తెలిసి తక్కువే ఉంటుంది. ఆ పిల్లోడు అయితే బల్లా చూస్తున్నాడు. కెమెరా తిట్టు, గోప్రో తిట్టు. ఇప్పుడైతే 4 పాయింట్స్ అయితే పెరిగింది పెట్రోల్. 500కి పట్టించుంటే, ముందు 500కి పట్టించుంటే జస్ట్ 2 పాయింట్స్ అయితే పెరిగింది. అయితే 79 కిలోమీటర్స్ 8 అయితే అయింది. నాకు తెలిసి 3 అవర్స్ 2-3 అవర్స్ అయితే పడుతుంది టైము. ఎండ అయితే ఎక్కువే ఉంది లైట్గా. సో వాటర్ బాటిల్ అయితే కొనుక్కోవాలా. ఎంత దారుణంగా ఉందో టోల్ గేట్. సో మనం దాటుతున్నది 3rd టోల్ గేట్. నోటెడ్ అయితే ఉంది. ఇంకా టైం అయితే 3:45 టైం. ఇంకేంటంటే చలి ఫుల్ అయితే ఉంది చలి, అందుకని అయితే మళ్ళీ గ్లౌజులు అయితే వేసుకున్నా. ఎంత చలి ఉండాలా. ఒకసారి బైక్లోనే నేను నైట్ టైంలో వచ్చాను. ఆ రోజు అయితే నేను టీషర్ట్ వేసుకొని వచ్చాను. ఇంకా నా పరిస్థితి చూడండి. బెంగళూరుకి ఎంటర్ అవుతానమ్మా. చూడండి మేఘాలు, చల్లగా అయితే గాలి వస్తుంది. వర్షం పడి అది తెలిసి ఖచ్చితంగా వర్షం అయితే పడుతుంది. ఎందుకంటే సాయంత్రం అయితేనే ప్రతిసారి అయితే పడుతుంది వర్షము. అందుకనే అంటారు బెంగళూరు చాలా కూల్ క్లైమేట్ కదా అది ఇదంటే. ఇదే ఆడేమో అంత ఎండు. నేను చూడండి కడప సైడ్, ఇటు చూడండి కర్ణాటక సైడ్. వర్షం అయితే స్టార్ట్ అయింది అనుకున్నా. సరే అనుకోవడం ఏంది, ఖచ్చితంగా అనుకోవాలి. బెంగళూరులో వర్షం కామనే అని. ఆ ఫ్లైఓవర్ కింద అయితే అవుదాం. ఆ బ్రిడ్జ్కి ఆనుకొని అట్టే పైకి ఎక్కేస్తే మాత్రం ఒక 15 కిలోమీటర్స్ అంతే. ఏం రాడు. ఇప్పుడైతే ఆ పక్క లైన్కి అయితే వెళ్ళిపోవాలా. మా ట్రాఫిక్ అయితే ఫుల్ అయిపోయినట్టుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మిర్రర్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలా. ఎందుకంటే మనం ఫ్రంట్ చూడాలా, బ్యాక్ చూడాలంటే మిర్రర్స్ మనం సైడ్కి పోయేటప్పుడు ఖచ్చితంగా అయితే మిర్రర్లో చూసుకొని అయితే సైడ్కి అయితే వెళ్ళాలి. ఇదే హోస్కోట్ టోల్ గేట్. దాదాపు ముందు వీడియోస్ చూసిన వాళ్ళందరికీ టోల్ గేట్ అయితే తెలిసింటుంది. అది చూడండి మన బైక్. ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ 160cc మోటార్ సైకిల్ విత్ డ్యువల్ ఛానల్ ABS. నేను చూస్తా అయితే ఆ లైన్లోకి వచ్చేసాను. చూడండి బెంగళూరు టోల్ గేట్ దాటినాము. ఫుల్ అయితే ట్రాఫిక్. నేను బెంగళూరుకి ఫస్ట్ టైం బండిలో వచ్చినప్పుడు అయితే ఫుల్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయా. ఇప్పుడైతే మా ఇంటి దగ్గరికి అయితే నాకు ఎలాంటి కన్ఫ్యూజ్ అయితే లేదు. రూట్ అయితే పర్ఫెక్ట్గా అయితే తెలుసు. బిల్డింగ్స్ చూడండి ఎంతెంత పెద్దవి. ఇంకా పోయే కొద్దీ దాదాపు ఉంటుంది 40 floors కనుక, 40 and 50 కనుక ఉంటుంది ఫ్లోర్స్. అది చూడండి స్ట్రైట్. మనమైతే బెంగళూరు రోడ్డు మీద అయితే ఉన్నాము. 300 ఉండాలని 270 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసి అయితే వచ్చాము. మనకైతే దాదాపు 5 అవర్స్ అయితే పడింది. 5 to 6 అవర్స్ అయితే పడింది అటు ఇటు. ఫైనల్లీ బెంగళూరు ఆ బిల్డింగ్ అని వస్తుంది కదా, ఆ బిల్డింగ్ అయితే చూడండి. అది ఎంచే లోపల అయితే మనమైతే దాటేస్తాము. దాదాపు ఈజీగా 50 floors అయితే ఉంటుంది. అంటే 50 లోపలనే అయితే ఉంటుంది అనుకోండి. అది చూడండి కుక్క. కొన్ని 2 కుక్కలు ఉన్నాయి.
హలో. అమ్మ అలిగినట్టుంది పాపం. బాగా చల్ల కూర్చోండే లోపల. ఇందిరా నైనా ఈ ట్రాఫిక్ అబ్బా. కేఆర్పురం, ఇందిరానగర్, సుభాష్ నగర్ అంతా స్ట్రైటే అన్నమాట. షర్ట్ విరక్కపోయాం. ఇది కేఆర్పురం మార్కెట్. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ అయితే దొరుకుతాయి. కడపలో సంత, ఏడైంది సంత, పూలు ప్రతిదీ దొరుకుతాయి కేఆర్పురంలో. మళ్ళీ దీన్ని దాటిన తర్వాత అయితే ఐటీఐ గేట్ వస్తుంది అన్నమాట.